హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతానండి. ఈరోజు నా ఈ వీడియోలో తాడేపల్లిగూడెం మండలం కొండ్రపూలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఉయ్యూరు వీరమ్మ వారి కళ్యాణము తీర్థం అత్యంత ఘనంగా జరుగుతున్నాయండి. ఇక్కడ ఈరోజు నా ఈ వీడియోలో శ్రీ ఉయ్యూరు వీరమ్మ వారి దివ్య చరిత్ర క్లుప్తంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ అమ్మవారి యొక్క కళ్యాణం తీర్థం నా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తానండి. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని అయితే నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుట్టమ్మ, చాలా పెద్దమ్మ, సురారమ్మల కరుపాడిచ్చిన అమ్మ, తన్ను నమ్మిన వేలుపుటమ్మల మనమ్మ నుండేడి అమ్మ దుర్గమాయమ్మ, కృతాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని బమ్మెర పోతన్న గారు అమ్మవారి యొక్క గొప్పతనాన్ని ఆనాడే మనకు వివరించడం జరిగిందండి. అంతటి మహిమగల శ్రీ ఉయ్యూరు వీరమ్మవారు చరిత్ర సుమారుగా 500 సంవత్సరాల క్రితం నాటిదండి. అమ్మవారు ఏలూరు దగ్గర పెదగడియం గ్రామంలో పరందామయ్య పార్వతమ్మ దంపతులకు లేక పుట్టిన గారాల పట్టి శ్రీ ఉయ్యూరు వీరమ్మవారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు చిన్నతనం నుండి అమ్మవారు చదువు సంధ్యల్లోనూ ఆటపాటల్లోనూ మేటిగా ఉంటూ నలుగురిలోనూ మంచి పేరు సంపాదించుకున్నటువంటి శ్రీ ఉయ్యూరు వీరమ్మవారు ఆమె యుక్త వయసుకు రాగానే పరందామయ్య పార్వతమ్మ దంపతులు వీరమ్మవారికి వివాహం చేయాలని నిశ్చయించారు. వీరమ్మవారికి కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పారుపూడి చెలమయ్య చెల్లాయమ్మ దంపతుల జ్యేష్ఠ కుమారుడైనటువంటి శ్రీ పారుపూడి కనకచంతయ్యతో అమ్మవారికి వివాహం చేయించడం జరిగిందండి. అయితే వీరమ్మవారు అత్తవారింటికి ఏగి అక్కడ కూడా మంచి పేరే సంపాదించారండి. తన భర్తతో పాటు అత్తమామలకి విశేషమైన సేవలు అందించి అలాగే మరిదిని కూడా చక్కగా తన కన్న బిడ్డవాళ్ళకి ఆవిడ సాగుతూ ఈ ఉయ్యూరు గ్రామంలో ఆవిడ మంచి పేరు సంపాదించినటువంటి ఇల్లాలండి. అయితే ఇటువంటి ఆనందకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దుష్టుడైనటువంటి ఆ ఊరి గ్రామ కరణం సుబ్బయ్య వీరమ్మవారి మీద కన్ను వేసి ఆమెను వశపరుచుకోవాలని తన కుయుక్తులన్నీ పన్నుతాడు. అయితే అమ్మవారు ఇటువంటి కుయుక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకపోవడంతో కరణం సుబ్బయ్య చివరాఖరికి ఎంతకు తెగించాడంటే శ్రీ పారుపూడి కనకచంతయ్య మీద హత్యా ప్రయత్నం చేసి విజయవంతమయ్యాడు. అయితే భర్త మరణంతో వివసురాలైనటువంటి వీరమ్మవారు అత్యంత మనోవ్యాకులత చెంది భర్తతో పాటు తను కూడా సహగమనం చేసి తన పతిభక్తిని చాటుకుందండి. అయితే అంతటితోటి ఈమె ఈ పరిసర ప్రాంతాల్లోనూ అలాగే పట్టణాల్లోనూ ఈ చరిత్ర తెలిసినటువంటి ప్రజలంతా కూడా అమ్మవారిని ఒక దేవతగాను ఒక దివ్య శక్తిగాను భావించడం మొదలుపెట్టారండి. అటువంటి అమ్మవారు ఈ కొండ్రపూలు గ్రామంలో కూడా ఇక్కడ వెలియటం, ఇక్కడ గత చరిత్రను బట్టి ఇక్కడ అమ్మవారి యొక్క ఆనవాళ్ళు కనిపించడం, అనేక ఈ గుడి యొక్క నిర్మాణం అక్కడ జరిగిందండి. అలాగే అమ్మవారిని ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళంతా కూడా చాలా గొప్ప దేవతగాను గొప్ప మహిమగల తల్లిగాను భావించడం పరిపాటిగా మారిందండి. అలాగే ఈ కథలోని పాత్రధారుల పేర్లతోటి తమ పిల్లలకు పెట్టుకుంటూ ఈ గ్రామస్తులు ఈ పరిసర ప్రాంతాల వాళ్ళు ఎంతో భక్తిభావం పొందుతారండి. మనం చూస్తూనే ఉండొచ్చు పరందామయ్య పార్వతమ్మ పేర్లు. అలాగే ఈ కథలోని వీరమ్మవారి పేరు వీరమ్మగాను వీరలక్ష్మిగాను అలాగే అత్తమామల పేర్లైనటువంటి చలమయ్య చెల్లాయమ్మ దంపతుల పేర్లు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల వాళ్ళు ఈ తమ పిల్లలకు పెట్టుకుని ఎంతో భక్తిభావం పొందుతారండి. అలాగే ఈ కథలోని అత్యంత దుష్టపాత్రదారుడైనటువంటి సుబ్బయ్య పేరు కూడా తమ పిల్లలకు పెట్టుకుని చాలా ఇక్కడ ప్రజలు చాలా ఆధ్యాత్మిక భక్తిభావంలో మునిగిపోతారని అమ్మవారిని తలుచుకుంటూ అటువంటి దివ్య చరిత్ర కలిగినటువంటి శ్రీ ఉయ్యూరు వీరమ్మవారి కళ్యాణం ఈ కొండ్రపూల గ్రామంలో అత్యంత ఘనంగా జరిగిందండి. తర్వాత ఈరోజు ఇక్కడ తీర్థం జరుగుతుంది. అమ్మవారి తీర్థానికి కూడా చాలామంది భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని తమ యొక్క భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ యొక్క గుడి చరిత్రని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులైనటువంటి సర్వేశ్వరరావుని అడిగి కొద్దిగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఏం సర్వేశ్వరరావు, ఈ గుడి ఎప్పుడు నిర్మాణం ఎప్పుడు ఎలా కట్టాలని మీకు కలిగింది కోరిక, ఆలోచన ఎలా వచ్చింది? తరతరాలు బట్టి, ఎన్నో తరాలు బట్టి మాకు తెలియకుండా పెద్దలు ఇద్దరు చేసుకుంటూ వస్తుంటే ఆ పెద్దలతో పాటు వాళ్ళ అడుగుజాడలో నడుచుకుంటూ మేము వాళ్ళు ఏం చేస్తున్నారో అలాగా వాళ్ళతో చూసుకుంటా ఈ బోనాలు ఎలా పోయాలి, ఈ సంబరం ఎలా చేయాలి, కళ్యాణం ఎలా చేయాలి, ఇలా ఒక కమిటీ కింద ఏర్పరచుకుని కుర్రోళ్ళందరూ ఒకటిగా చేసుకుని గ్రామస్తులను కూడా చేర్చుకుని వాళ్ళ విధానం కూడా కనుక్కొని మేము యాదవుల మట్టికి పండగ చేయటానికి ముందుకు రావటం, అలాగే గ్రామంలో అందరినీ కూడా కలుపుకుని ఈ గ్రామస్తులందరినీ ఒకటిగా మనం నిర్మించుకుని ఎంతో వైభవంగా చేసుకోవడం జరుగుతుందండి. ఇలా కొనసాగుతున్నాం. చాలా ఇదిగా చేసుకుంటూ ఈ అమ్మవారంటే ఎంతో భక్తి భావంతో ఉంటాం గ్రామం అంతా కూడా. ఇప్పుడు గ్రామంలో ఎవరు బయలుదేరినా అమ్మ తల్లి ఈ పని మాకు అవ్వాలి మేము వెళ్తామని చెప్పి మరి వెళ్తామండి. అలాంటి భక్తిపరురాలు ఈవిడి కనకచందన కానీ వీరమ్మ కానీ వాళ్ళని తలుసుకోకుండా గ్రామం బయటికి వెళ్ళమండి. మేము ఒకవేళ వెళితే ఆ పరిణామాలు కూడా చూసాం. చెప్పుకోకుండా వెళ్ళినప్పుడు కూడా మాకు ఎదురైన పరిణామాలు కూడా మేము చూసాం. అంటే మాకు తెలియని పరిపాలన ముందుకు వెళ్ళిపోవటం మూర్ఖత్వంగా అవి కూడా మేము చూసామండి. అంచేత ఈవిడిని ఎంతో భక్తిగా మేము కొలుపుతూ జరుగుతుంది. ఈవిడంటే మాకెంతో ఇది. అలాగే గ్రామస్తులంతా కూడా రేపు మళ్ళీ 3వ రోజు అన్నసంతరణ పెడతాం. అన్నసంతరణ కూడా ఎంతో భక్తులు అంతా బాగా వస్తారు. అలాగే గ్రామం అంతా కూడా చాలా బాగా పూసుకుంటారండి. గ్రామంలో ప్రతి మనిషి కూడా చాలా ఇదిగా ముందుకు రావడం జరుగుద్ది. అందరూ కూడా పాల్గొంటారు. అంతా పాల్గొని చాలా ఇదిగా చేస్తామండి. గ్రామం అంతా కులమతాలతో భేదం లేకుండా తీర్థం అనేది చాలా బాగా చేసుకుంటామండి. ఎన్ని పండుగలు ఎవరికున్నా తీర్థం అంటే గ్రామ పండుగ. మేము సేవ చేస్తాం అంతవరకే, కానీ గ్రామంలో అంతా కూడా మాకు బాగా సహకరిస్తారండి. గ్రామస్తులంతా కూడా మా తీర్థం, ఇది మా ఊరు, మా తీర్థం అని చుట్టాలను పిలుచుకోవటం, ఎంతో వైభవం చేసుకుంటాం. ఈ 5 రోజులు కూడా మేము మంచి భక్తిలో ఉంటామండి. ఆ అమ్మవారు దయ వల్ల అలా కొనసాగుతుంది. అలా చేసుకుంటూ వెళ్తున్నామండి ముందుకి. ఈ తల్లి మరి ఎన్నాళ్ళు మాతో అలా చేయించుకుంటుందో తర్వాత మళ్ళీ తరతరాలుగా చేసుకొచ్చే విధి అండి ఇది. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా తమకి యువకులైతే చదువుల్లో ముందుండాలని, అలాగే రైతులైతే తమ పంటలు బాగా పండాలని, సంతానం లేనివారు సంతానం కోసం, ఆర్థికంగా వెనకబడ్డవారు ఆర్థిక బలాన్ని చేకూర్చమని, అలాగే వృత్తి వ్యాపారాలను ముందుకు దూసుకుపోవాలని, ఉద్యోగ వ్యవహారాలను ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చాలామంది అయితే వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం, ఈ అమ్మవారి యొక్క కృపకి పాత్రలు అవ్వాలని విశేషంగా చాలామంది అయితే ప్రయత్నం చేస్తున్నారండి. అంతేకాదండి, ఈ అమ్మవారి యొక్క మహిమలు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, పరిసర ప్రాంతాల వాళ్ళు, ఈ గ్రామస్తులు ముఖ్యంగా ఎన్నో వాళ్ళకి నిదర్శనాలు కనపడ్డాయని గతంలోనే మనకి తెలియజేయడం జరిగిందండి. అనేకమైనటువంటి అమ్మవారు అగ్ని ప్రమాదాల నుంచి గ్రామానికి ఎదురైనటువంటి అనేక మసూచిక ఇలాంటి వ్యాధులు, అంటువ్యాధుల నుండి కూడా అమ్మవారు కాపాడారని ఇక్కడైతే గ్రామస్తులు చెప్పుకుంటా ఈ అమ్మవారి యొక్క మహిమని, అమ్మవారి యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ ఈ ఉయ్యూరు వీరమ్మవారి తీర్థం కళ్యాణం అత్యంత ఘనంగా ప్రతి సంవత్సరం ఇక్కడ యాదవ్ కుటుంబాలు అయితే నిర్వహిస్తున్నారండి. ముఖ్యంగా ఈ యాదవులంతా కూడా వీరమ్మ వారు తమ సొంత ఆడబడుచుగానే భావిస్తారండి. నిజానికి వీరమ్మ వారు కూడా పెదగడి గ్రామంలో ఒక యాదవ్ కుటుంబంలోనే జన్మించారని చరిత్ర చెప్తుందండి. మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు ఒకసారి ఈ కొండ్రపోల గ్రామం వచ్చి ఈ ఉయ్యూరు వీరమ్మ వారిని దర్శనం చేసుకుని మీ మనసులో గల కోరికలు అయితే ఇక్కడ అమ్మవారికి నివేదించుకున్నట్టయితే తప్పనిసరిగా మీరు విజయవంతం అయ్యే అవకాశం ఉందండి.
ఈ ఉయ్యూరు వీరమ్మ చరిత్ర సుమారు 500 సంవత్సరాల క్రితం ఉన్నట్టుదండి. అయితే అప్పటి నుంచి ఈ కార్యక్రమం, ఈ అమ్మవారి కళ్యాణం తీర్థం కొనసాగడంతో పూర్వకాలం రైతులు ఈ అమ్మవారికి అవసరమైనటువంటి సేవలన్నీ దేవాలయంలో నిర్వహిస్తూనే ఈ బలిచెట్టని గ్రామం చుట్టూరును తిప్పుతూ, అలాగే పంట పొలాల్లోని బలిచేటను అయితే తిప్పేవారని, దాని ద్వారా గ్రామాన్ని ఎటువంటి అంటువ్యాధులు రాకుండా గ్రామాన్ని అమ్మవారు రక్షిస్తుందని, ఈ పొలాల్లో తిప్పడం ద్వారా తమ పంటలకు ఎటువంటి పురుగులు చీడపీడలు ఆశించకుండా పంటలు బాగా పండుతాయని రైతులు విపరీతంగా నమ్మేవారండి. దాంతో ఈ బలిచేట తిప్పడం, అలాగే ఇక్కడ వీరమ్మ దంపతుల మరణానికి కారణమైనటువంటి కరణం సుబ్బయ్యని ఇక్కడ ఈ సిరుల బండికి కట్టి తిప్పడం ద్వారా, అతన్ని శిక్షించడం ద్వారా ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నట్టుగా ఈ కార్యక్రమాలన్నీ ఆ రోజు నుంచి అలాగ కొనసాగుతూ వచ్చారండి. ఇక్కడ అంతేకాదండి, ఇక్కడ ఈ తీర్థం నాడు ఇక చాలా పెద్ద ఒక జాతరలాగా ఉంటుందండి. జనం విపరీతంగా వస్తారండి. ఈ కొండ్రుపూలు గ్రామంలో జరిగే తీర్థం అంటే దగ్గర దగ్గర 30-40 గ్రామాల్లో సుమారుగా చాలామంది 30-40 గ్రామాల నుంచి ప్రజలైతే పూర్వం తరలి వచ్చేవారు. విపరీతమైన జనసందోహంతో ఉండేది. అంతేకాదండి, ఇక్కడ మంచి మంచి చిరుతిళ్ళు దుకాణాలు, గుండాట్లు ఇలాంటివన్నీ కూడా పూర్వకాలం నడిచాయి. అయితే ఇప్పుడు చిరుతిళ్ళు దుకాణాలు అయితే బాగానే ఉన్నాయండి. అలాగే ఆ రోజుల్లో వచ్చిన అతిథులు భక్తుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి బుర్రకథలు, హరికథల ద్వారా వచ్చిన అతిథుల్ని భక్తుల్ని కాస్తంత వినోదం కోసం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసేవారు. అయితే కాలక్రమేణా అటువంటివన్నీ రూపాంతరం చెంది ఇలాగా స్టేజీ డ్యాన్సులకి, ఆర్కెస్ట్రాకి మారిపోవటం గమనార్హం అండి. ఇటువంటి వినోద కార్యక్రమాల ద్వారా కూడా భక్తులు కొంచెం సేపు వినోదించి వెళ్ళటం జరుగుతుంది. ఇటువంటి భారీ జనసందోహంతో జరిగే తిరునాళ్లలోనూ, బహిరంగ సభల్లోనూ చిన్నపాటి అలజడులు, గొడవలు రేగటం మనం చూస్తూనే ఉంటాం. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు చాకచక్యంతో ఈ ఎక్కడి వారిని అక్కడ చెల్లాచెదురు చేసి వీటిని నివారించడం అభినందనీయమండి. అదండి మా ఊర్లో జరిగినటువంటి శ్రీ ఉయ్యూరు వీరమ్మ వారి కళ్యాణము తీర్థము నా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఇక్కడ గ్రామ ప్రజలు ఈ గ్రామాన్ని అమ్మవారే ఎటువంటి అంటువ్యాధులు రాకుండా అమ్మవారు రక్షిస్తారని గ్రామ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారండి. అలాగే ఇక్కడ రైతులు కూడా అమ్మవారు తమ పంటలకు చీడపీడల నుంచి అమ్మవారే కాపాడుతుందని, తద్వారా తమకు అధిక దిగుబడి వచ్చి అధిక ఆదాయాన్ని పొంది ఆర్థికంగా ముందుకెళ్తామనే ఉద్దేశంతో రైతులు కూడా భావిస్తున్నారండి. నా వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఉంటాండి. బై అండి, జై హింద్.